ఇప్పుడైతే మనము మహేంద్ర ట్రాక్టర్ లాంచ్ ఈవెంట్కి వచ్చాము. ఇది ఇక్కడ ఉంది, పైన పెట్టరాదే, పెట్టరా పెట్టు లేవు. అమ్మ ఇప్పుడు మహేంద్ర ట్రాక్టర్ లాంచ్కి వచ్చినావు కదా, బండి గురించి చెప్పి నీకు ఏం తెలుసు? అందరికి నమస్కారం. మమ్మల్ని అయితే మహేంద్ర ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు లాంచ్ అవుతుంది రాళ్ళని మనల్ని అయితే పిలిచిండ్రు. మేమైతే వచ్చినాము. మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాక్టర్ ఉన్నది? మాకు 14 సంవత్సరాల నుంచి ఇదే మహేంద్ర ట్రాక్టర్ ఉన్నది. ఇప్పుడు మంచిగా బలమైన దానితోటి. నీకు బలమా నీకే తెలుసా? ఎస్పీఎస్ ఎక్కువ ఉన్నది కదా, 45 HP. 45 HP తోటి. ఎన్ని సిలిండర్లు ఉంటాయి ఇలా? 4. నీకెట్లా తెలుసు? మన ట్రాక్టర్లు 4 ఉన్నాయా? ఓకే, ఇది ఏంటిది, పేరేంటిది? ఇది ఇది నాకు చదువు రాదు కానీ ఎవ్వలైనా సుత ఇప్పుడు ఈ ట్రాక్టర్ తోటే మొదలాట. ఏ పేరైనా సుత నా పేరు భాగ్యలక్ష్మి, నా పేరుతో ట్రాక్టర్ కావాలి అంటే నా పేరే ప్రింట్ చేసి ఇస్తారట. మన దాని లుక్స్ ఫ్రంట్ సైడ్ వేరేలాగా ఉంటాయి కదా, దీనిలో లుక్స్ వేరే వేరే మోడల్ వేరే ఉన్నది, కొంచెం గట్టిగా ఉన్నది. గట్టి కాదు కానీ మోడల్ వేరే, ఫ్రంట్ లుక్ అనేది వేరే తీరు వస్తుంది అన్నట్టు. తర్వాత లైట్ ఎట్లుంది? ఇది లైట్ మంచిగా ఉన్నది, అవి ఇట్లా లేవు, మన ఇట్లా గుండ్రంగా ఉంటాయి. ఇదేంటంటే 1965 నుంచి కంపెనీ మార్కెట్లు ఉండే, ఇప్పుడు రీసెంట్గా 2026లో మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి వస్తుంది, కొత్త టెక్నాలజీ. బానెట్ కూడా పెద్దగా లేదా? బానెట్ పెద్దగా ఉన్నది, పెద్ద సైజ్ వచ్చింది, అది వరకు చిన్న సైజ్ ఉంది. ఇది 40 HP గల ట్రాక్టర్. ఇది దయచేసి ఉంచుతుంది. 40 HP గల ట్రాక్టర్. ఒకసారి పైకి ఎక్కువ, ట్రాక్టర్ తోలొచ్చా? ఎక్కచ్చా? ఏమన్నారా మొదలు మనం ఎక్కితే? ఏమన్నారు ఎక్కువ, అంత మనదేనే. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మెల్లగా పోతా కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ గుద్దుకుంటూ పోతాను. పవర్ స్టీరింగ్, ఇందులో పవర్ స్టీరింగ్. ఈ స్టీరింగ్ మంచిగా ఈజీగా తిరుగుతుంది అన్నట్టు బండి స్టార్ట్ చేస్తే, కష్టం లేకుండా. డాళ్ళకు తోలేటోళ్ళకి ఎక్కువ కష్టం లేకుండా పవర్ స్టీరింగ్ తో వస్తుంది అట్లా. తర్వాత ఎట్లున్నది చెప్పు? సీటింగ్ మంచిగున్నది, సీటు కష్టం. అది వరకు నడుము నొప్పులు వచ్చి ఇబ్బంది అయ్యేది బాగా. నడుము నొప్పులు చేయంగా వస్తే ట్రాక్టర్ తోలేందుకు డ్రైవర్లు వస్తలేరు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని. కానీ ఇప్పుడు నడుము నొప్పి రాకుండా పొద్దున్న చూస్తే ట్రాక్టర్ తోలినా ఆ కస్టమర్కి ఏం కాకుండా తయారు చేసిండ్రు మహేంద్ర ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు. ఇది గేర్ బాక్స్. మన దాంట్లో ఏంటి, ఓన్లీ ఇక్కడనే గేర్స్ ఉంటాయి కదా, దీనికి సైడ్ గేర్లు ఉంటాయి అన్నట్టు. లోడ్కి సంబంధించిన ఇటు సైడ్, తర్వాత అది చిన్న ట్రాక్టర్ కాబట్టి పీటీఓకి సంబంధించిన, లోడ్కి సంబంధించిన ఇక్కడ గేర్లు ఉంటాయి అన్నట్టు. అన్ని మారినాయి, టెక్నాలజీ అన్ని పెంచిల్లు ఇందులో. ఇది 42 HPకి సంబంధించిన ట్రాక్టర్. ఇందులో ఎన్ని సిలిండర్లు ఉంటాయి చెప్పు? మనదైతే 4 సిలిండర్లు ఉంటాయి. 4 సిలిండర్లు ఉంటాయి. 6 సంవత్సరాల వారంటీ. ఏ ట్రాక్టర్లో లేనట్టు ఈ ట్రాక్టర్లో 6 సంవత్సరాల వారంటీతో వస్తుంది. 6 సంవత్సరాల వారంటీ తోటి వస్తుంది. ఎట్లున్నది? మంచిగున్నది, కంపార్ట్ ఉన్నది, దాని లెక్క లేదు, కంపార్ట్ ఉన్నది ఇట్లా. తర్వాత ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే న్యూట్రల్ గేర్లు ఉన్నట్టు, తర్వాత డీజిల్ ఎంత ఉన్నది, RPM ఎంత ఉన్నది అన్ని చూసుకోవచ్చు అన్నట్టు. మోడల్ మంచిగా వచ్చింది, మోడల్ మంచిగా పెట్టిండ్రు, అన్ని మార్చిండ్రు. మన మహేంద్ర కంపెనీ వెనకటి బట్టి మనకు బలమైన ట్రాక్టర్ అని అనుకునేది. మనకు ట్రాక్టర్ మహేంద్ర ట్రాక్టర్ ఏం ట్రాక్టర్ ఉన్నది మనకు? మహేంద్ర ట్రాక్టర్ 4, 7, 5 నెంబర్లు. ఎన్ని సంవత్సరాలు కొని? మనం 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది, కానీ పాతదే కొనుక్కున్నాం, బాగా నడిచింది. ఈ వెహికల్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అన్నట్టు. ఆ మైలేజ్ బాగా ఇవ్వడం వల్ల సంవత్సరానికి ఫ్యూయల్ ఖర్చులు అంటే డీజిల్లోనే ₹1,00,000 వరకు సేవ్ చేసుకోవచ్చు.